తడా మీడియా వార్తలకి స్వాగతం. పేదలకు పట్టా భూములు ఇవ్వాలి అని సిపిఐ ఎంఎల్ ప్రజాపంద ఆధ్వర్యంలో కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీల్లో పేదలకు భూములు ఇవ్వాలి అని పెట్టినప్పటికీ ఇప్పటి వరకు నెరవేర్చలేదు అని ప్రశ్నించారు. నిరుపేదలకు భూములు ఇచ్చి ఆదుకోవాలి అని, ప్రజాపాలన ప్రభుత్వం పేదలకు న్యాయం చేయాలి అని డిమాండ్ చేశారు. వ్యవసాయ కూలీలకు, బీడీ కార్మికులకు, ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 12,000 ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. సిపిఐఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి రామకృష్ణ, డివిజన్ కార్యదర్శి ప్రకాష్, నాయకులు రమేష్, సురేష్, కిషోర్, గోపాల్, వెంకటిరాజు, పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. పేదలకిచ్చిన పట్టా భూములను లాక్కోవడమా? రాష్ట్ర అధికారులు పట్టా భూముల్ని లాక్కోవడమా? 50 ఏళ్లుగా సాగు చేస్తున్న పేదలందరికీ హక్కు పత్రాలు వెంటనే, 50 ఏళ్లుగా సాగు చేస్తున్న పేదలందరికీ హక్కు పత్రాలు వెంటనే. ఈరోజు సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ప్రధానంగా ఈ ప్రాంతంలో, ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో గాంధారి, లింగంపేట, మాచారెడ్డి, రామారెడ్డి, ఎస్ఎస్ నగర్ ప్రాంతాల్లో చాలా బీచ్కుంద, బాన్సువాడ ఆ ప్రాంతాల్లో కీలకంగా ఉన్నటువంటి ప్రధానమైన సమస్య 50 ఏళ్లుగా సాగులో ఉన్నటువంటి భూములకు పట్టాలు ఇవ్వాలని, గతంలో ఇందిరమ్మ హయాంలో ఇచ్చినటువంటి పట్టా భూములను కూడా ఫారెస్ట్ అధికారులు లాక్కోవడం సిగ్గుచేటని, ఈ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ఇచ్చినటువంటి పట్టా భూములన్నింటినీ కూడా వీళ్లకు పేదలకు ఇచ్చే విధంగా సాగులో ఉండి ₹1,00,000 ఖర్చు చేసినటువంటి పేదలకు న్యాయం చేయాలని ఈరోజు సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నది. అంతేకాకుండా పేదలకు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వ్యవసాయం మీదనే ఆధారపడ్డటువంటి వ్యవసాయ కూలీలకు మేము తప్పకుండా జీవన భృతిని అమలు చేస్తామని, సంవత్సరానికి ₹12,000 ఇస్తామని అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు 7 నెలలుగా వస్తున్నది. ఖరీఫ్ సీజన్ స్టార్ట్ కాబోతున్నది. వలసలు వచ్చినటువంటి వాళ్ళు ఊర్లలో నాట్లేస్తున్నారు, కానీ గ్రామాలలో ఉండేటటువంటి వాళ్లకు పనులు లేనటువంటి స్థితి ఉన్నది. ఈ 12,000 సరిపోవయా? మీరు ఏదైతే గీత కార్మికులకు, బీడీ కార్మికులకు 2016 నుంచి ₹4,016 వరకు పెంచుతామని హామీ ఇచ్చారో, మరి వ్యవసాయ కూలీలు ఏం అన్యాయం చేశారని మేము అడుగుతా ఉన్నాం, ప్రశ్నిస్తున్నాం. దేశానికి అన్నం పెట్టడానికి దుక్కి దున్ని మొత్తం మొక్కలు నాటి కలుపు తీసినటువంటి వ్యవసాయ కూలీలు ఏం పాపం చేశారని మేము అడుగుతున్నాం. అందుకని ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని, లేదా కూలీల ప్రభుత్వం అని, ప్రజల ప్రభుత్వం అని, ప్రజాపాలనని చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారు వెంటనే వ్యవసాయ కూలీలకు 12,000 జీవన భృతిని అమలు చేస్తూనే వాళ్ళకు కదా ఎట్లా బీడీ గీత కార్మికులకు ఎట్లయితే ఇస్తున్నారో వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పి సిపిఐఎంఎల్ మాస్ లైన్ డిమాండ్ చేస్తున్నది. ఈ జిల్లాలో ప్రధానమైనటువంటి సమస్యగా ఉన్నటువంటి భూమికి పట్టాలు ఇచ్చినటువంటి వాళ్ళపైన ఫారెస్ట్ అధికారులు బెదిరిస్తున్నారు, డబ్బుల కోసం ఆశపడుతున్నారు, పాత భూములు గుంజుకుంటున్నారు. ఈ విషయంలో కూడా జిల్లా కలెక్టర్ గారు వెంటనే తగు చర్య తీసుకొని పరిష్కరించి పేదలకు న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.